అందరం మోకరించుదాం. పరమపిత నీకే స్తుతి ఆరాధన. రక్తము చింది రక్షించిన యేసుక్రీస్తు ఆరాధన. జీవమునిచ్చిన పరమపిత నీకే స్తుతి ఆరాధన. రక్తము చింది రక్షించిన యేసుక్రీస్తు ఆరాధన. బలపరచు నన్ను దృఢపరచు పరిశుద్ధాత్మ ఆరాధన. బలపరచు నన్ను దృఢపరచు పరిశుద్ధాత్మ ఆరాధన. ఆరాధన 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 ఆరాధన. నాలో ఉన్న ఊపిరి ప్రభు నీవు ఇచ్చిన కానుక. నేను పొందిన రక్షణ ప్రభు నీవు చేసిన త్యాగము. నాలో ఉన్న ఊపిరి ప్రభు నీవు ఇచ్చిన కానుక. నేను పొందిన రక్షణ ప్రభు నీవు చేసిన త్యాగము. మరువను నిన్నో యేసయ్యా, మరువను నీదు ప్రేమను. మరువను నిన్నో యేసయ్యా, మరువను నీదు త్యాగము. జీవించిన మరణించిన ఇక నీ కోసమే యేసయ్యా. జీవించిన మరణించిన ఇక నీ కోసమే యేసయ్యా. ఆరాధన 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 ఆరాధన. హల్లెలూయా 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 హల్లెలూయా. జీవమునిచ్చిన పరమపిత నీకే స్తుతి ఆరాధన. రక్తము చింది రక్షించిన యేసుక్రీస్తు ఆరాధన. ఆరాధన 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 ఆరాధన. మహాపరిశుద్ధ పరమదివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్ర నమస్కారములు కలుగును గాక. పితా పుత్ర పవిత్ర ఆత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము మహిమ కలుగును గాక. మహాపరిశుద్ధ పరమదివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్ర నమస్కారములు కలుగును గాక. పితా పుత్ర పవిత్ర ఆత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము మహిమ కలుగును గాక. మహాపరిశుద్ధ పరమదివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్ర నమస్కారములు కలుగును గాక. పితా పుత్ర పవిత్ర ఆత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము మహిమ కలుగును గాక. మోకరించే దివ్య సప్రసాద ప్రభువుని ఆరాధించుకుందాం. దివ్య మందసములో కొలువై ఉన్నటువంటి ప్రభువుని ఆరాధించుకుందాం.
మరణాన్ని గెలిచి పునరుత్థానుడైన మహాశక్తిమంతుణ్ణి ఆరాధించుకుందాం. ఈ లోకంలో ఎవరికీ లేని శక్తి, ఈ లోకంలో ఎవరు కని విని ఎరుగునటువంటి మహాశక్తి కలిగిన గొప్ప దేవుడు, బలవంతుడు, శక్తిమంతుడు మన మధ్యలో ఉన్నారు. ప్రభువుని ఆరాధించుదాం, ప్రభువుని స్తుతించుదాం. దివ్య సప్రసాద ప్రభువు మనతో వాసం చేయబోతూ ఉన్నారు. ఆరాధనా 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 ఆరాధనా. బలహీనతల్లో ప్రభుని శక్తి వేడుకుందాం. ముఖ్యంగా ఎందుకో ఈ లోకములో, లోక ఆశలలో, శరీర కోరికల్లో పడిపోతూ ఉంటున్నాం. మనల్ని బలపరచమని అడుగుదాం, మనల్ని శక్తివంతులను చేయమని అడుగుదాం ప్రభువుని. పాపానికి బానిసలమైపోతూ ఉన్నాం. ప్రభుని అడుగుదాం, ఆ మహాశక్తిమంతుడిని అడుగుదాం. మన బలహీనతలను అధిగమించడానికి తన శక్తిని దయచేయమని అడుగుదాం. తన మార్గములో నడిపించుకోమని అడుగుదాం ప్రభువుని. ప్రభుని యొక్క ఆశీర్వాదాలు కోల్పోతూ ఉన్నాం. ప్రభుని దీవెనలకు సైతానుడు మనల్ని దూరం చేసేస్తూ ఉన్నాడు. ఈ పాపం వలన, మన యొక్క బలహీనతల వలన దేవుని యొక్క శక్తికి, దేవుని యొక్క మహా అద్భుతమైనటువంటి కార్యాలకి దూరం అయిపోతూ ఉన్నాం. బలపరచమని అడుగుదాం. ఆరాధనా 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 ఆరాధనా. బలపరచు, నన్ను దృఢపరచు పరిశుద్ధాత్మా ఆరాధనా. అందరము బలపరచు, నన్ను దృఢపరచు పరిశుద్ధాత్మా ఆరాధనా 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 ఆరాధనా. ప్రభువుకి వ్యతిరేకంగా పాపము చేశాం, ఆయన దీవెనలను కోల్పోతూ ఉన్నాం. ప్రభుని శక్తిని, పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తిని అడుగుదాం. ప్రభు, నీవు నాతో ఉంటే నేను శక్తిని పుంజుకుంటాను, నేను పాపములోనికి వెళ్ళను తండ్రి. మీరు నాతో ఉండండి ప్రభు, నీ శక్తిని నాకు దయచేయండి ప్రభు. దేవా, నేను పాపాలని అధిగమించడానికి నీ శక్తిని నాకు ప్రసాదించు ప్రభు. నీకే నా ఆరాధన ప్రభు అంటూ ప్రభునకు మన ఆరాధనను తెలియచేద్దాం. మమ్మలను బలపరచుము తండ్రి, మమ్మలను శక్తిమంతులను చేయి ప్రభు. దివ్య సప్రసాద ప్రభువా, మీకే ఆరాధన. యేసు ఆరాధన, యేసు ఆరాధన. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసు ఆరాధన, యేసు ఆరాధన, యేసు ఆరాధన. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎమ్మావుకి బయలుదేరినటువంటి శిష్యులు ప్రభుని దర్శనాన్ని పొందుకున్నారు, ఉత్థాన ప్రభువుని చూడగలిగారు. నువ్వు 40 రోజులు దీక్ష పూనావు,
ఉపవాసం ఉన్నావు, ప్రభుని దర్శనం కలిగిందా? 40 రోజుల్లో శుక్రవారాల్లో పాల్గొన్నావు, పూజలోకి వచ్చావు, ప్రభువుని చూడగలిగావా? ప్రభువుని కనుక్కున్నావా? ఇదిగో ప్రభువు ఉత్థానుడయ్యాడు. నువ్వు దేనికోసమైతే ఎదురు చూసావో, నువ్వు ఎవరి సహాయమునైతే అర్థిస్తూ ఉన్నావో ఆ ప్రభువు ఉత్థానుడయ్యాడు. ఇదిగో ఎమ్మావుకు వెళుతున్నటువంటి శిష్యులకు దర్శనమిచ్చాడు ఉత్థాన ప్రభువు. వారితో మాట్లాడాడు, ముచ్చడించారు, కలిసి తిన్నారు ప్రభువు. ఆ రాత్రంతా సమయాన్ని ప్రభువు వారితో గడిపారు. ప్రభుని అడుగుదాం. ఇదిగో తండ్రి, ఈ 40 రోజులు దీక్షలో నేనున్నాను, పూజలోకి వచ్చాను, ప్రతి శుక్రవారం పాల్గొన్నాను, ఉపవాసం చేశాను. నీ దర్శన భాగ్యాన్ని నాకు ఇవ్వా తండ్రి. ఇదిగో ఈరోజు ఉత్థానమయ్యావు కదా, నాతో ఉండు ప్రభు. ఎమ్మావుకి వెళుతున్నటువంటి శిష్యులతోనూ ఉన్నావు కదా, అలాగే నాతో కూడా మాట్లాడు. వారిలో ఉన్నటువంటి ఆందోళనలు, భయాలన్నిటినీ పోగొట్టవు కదా ప్రభు. ఇదిగో నాలో ఉన్నటువంటి భయాందోళనలను పోగొట్టండి, నాలో ఉన్నటువంటి జబ్బు జాడ్యాలను పోగొట్టండి ప్రభు. ఇదిగో ఈ క్షణములో నీ చెంతను ఉండి ప్రార్థన చేయుచున్నాను. దేవా, నాకు సహాయముగా రండి, నాకు తోడుగా రండి, నాతో కూడా నడవండి ప్రభు, నాతో కూడా మాట్లాడండి, నా సమస్యలకు పరిష్కారాన్ని చూపించండి ప్రభు అంటూ శిష్యులు అడిగారు. ప్రభు, రొద్దు వాలిపోతుంది, సంధ్యవేళ అయ్యింది, మాతో ఉండిపోండి అన్నట్లే ప్రభు ఉండిపోయారు. వారితో సమయాన్ని గడిపారు, వాళ్ళతో తిన్నారు. వారి యొక్క భయాందోళనలు పోయాయి, వారి యొక్క సమస్యలకు పరిష్కారాన్ని ప్రభు చూపించారు. అలాగే మనం అడుగుదాం ప్రభువుని, దేవా నాతో కూడా ఉండండి, మాతో కూడా మాట్లాడండి, మాతో మీ సమయాన్ని గడపండి ప్రభు. అడుగుదాం. ఋతువాలిపోయినది దేవా, మాతో ఉండిపోరాధా. అందరము కలిసి, ఋతువాలిపోయినది దేవా, మాతో ఉండిపోరాదా, మాతో ఉండిపో, మాతో ఉండిపో. అందరము మాతో ఉండిపో, మాతో ఉండిపో. ప్రభు, సంధ్యవేళ అయ్యింది, మేము కూడా నీ తోడును కోరుకుంటున్నాం, నీతో పాటు ఉండాలనుకుంటున్నాం తండ్రి. నీవు కూడా మాతో ఉండండి ప్రభు, మాతో కూడా ముచ్చడించండి, మాట్లాడండి తండ్రి. దివ్య సప్రసాద ప్రభువా, ఉత్థాన క్రీస్తు ప్రభువా, మాతో ఈ సమయాన్ని గడపండి ప్రభు అంటూ మరొకసారి అడుగుదాం. ప్రొద్దు వాలిపోయింది, సంధ్యవేళ అయ్యింది ప్రభు, మాతో ఉండి మాట్లాడండి తండ్రి అంటూ ప్రభుని అడుగుదాం. ప్రొద్దువాలిపోయినది దేవా, మాతో ఉండిపోరాదా. అందరము కలిసి, ప్రొద్దువాలిపోయినది దేవా, మాతో ఉండిపోరాదా, మాతో ఉండిపో, మాతో ఉండిపో. అందరము మాతో ఉండిపో, మాతో ఉండిపో.
శిష్యులతో ఉండి రొట్టెను విరిచి వారికి కనివిప్పు కలిగింప చేశారు. దేవా, దివ్య మందసములో నువ్వు ఉన్నావని గుర్తించులాగున నాకు కనువిప్పు దయచేయండి. ఈ మందసములో నీ శరీరమును రక్తమును నిన్ను చూసుకునేటువంటి గొప్ప భాగ్యమును నా నేత్రములను తెరవండి. నా విశ్వాసపు నేత్రములను ప్రభు తెరవండి. నిన్ను చూడడానికి నాకు భాగ్యాన్ని ఇవ్వండి. కళ్ళు తెరిచి మందసములో ఉన్నటువంటి ఎమ్మావు గ్రామంలో ప్రభువుతో సమయాన్ని గడిపినటువంటి అపోస్తుల్లాగా ప్రభువుని కూడా మనం చూద్దాం. ఎమ్మావు గ్రామానికి శిష్యులతో నడిచినటువంటి ప్రభువుని మనం చూద్దాం. మన కళ్ళు కూడా అంటుకుపోయి ఉంటాయి, మన కళ్ళు కూడా మూసుకుపోయి ఉంటాయి. తెరవమని అడుగుదాం. కానీ ప్రభువుని చూద్దాం, గుర్తించుదాం. రొట్టె విరుస్తూ ఉన్నారు, మనతో మాట్లాడుతున్నారు, మనతో భోజనం చేస్తున్నారు, మన సమస్యలకు పరిష్కారాన్ని చూపిస్తూ ఉన్నారు. ప్రభువు మాతో ఉండండి తండ్రి. మందస ప్రభువా, మాతో మాట్లాడండి ప్రభు. ఇక్కడ ఉన్నటువంటి నీ ప్రజలు వారి యొక్క బాధలను, వారి యొక్క కోరికలను మీ చెంతకు తీసుకుని వస్తూ ఉన్నారు. దేవా, ఈ సమయంలో వారి ప్రార్థనలను ఆలకించండి. ఎమ్మావు గ్రామంలో ఉన్న శిష్యులతో నువ్వు మాట్లాడావు, రోజంతా గడిపావు తండ్రి, వారితో ముచ్చడించావు కదా. ఇదిగో వాళ్ళు కూడా, ఇదిగో ఈ నీ ప్రజలు నీ ముందు ఉండి నీకు ప్రార్థన చేయుచున్నారు. ఆలకించండి తండ్రి. సప్రసాద ప్రభువా, ఉత్థాన క్రీస్తువా, ఈ ప్రజల మనవులను దయతో వినండి. మౌనంగా మీ యొక్క కోరికలను ప్రభునకు తెలియచేయండి. మీ ఉద్దేశాలను ప్రభునకు విన్నవించండి. మహాశక్తిమంతుడు, మరణాన్ని జయించినటువంటి ప్రభువు, ఈ లోకములో ఎవ్వరూ కూడా మరణాన్ని గెలవలేకపోయారు, ఒక్క ప్రభువు తప్ప. అదిగో ఆ ప్రభువే మన ముందునున్నారు. ఆయన శక్తి ఏంటో మనం గుర్తించుదాం. మన కళ్ళు తెరుచుకోవాలి. ఈరోజు మనకు కనువిప్పు కలగాలి. మౌనంగా ప్రభువునకు మీ హృదయ కోరికలను తెలియచేయండి. శిష్యులు యేసుప్రభుతో ముచ్చడించారు, వారి బాధలను చెప్పుకున్నారు, వారి సమస్యలను చెప్పుకున్నారు, వాళ్ళతో మాట్లాడారు కదా, ప్రభువుతో మాట్లాడారు కదా. అలాగే ప్రభువు నీ చెంతనే ఉన్నారు, నీతో సమయం గడుపుతున్నారు. ఈ ప్రొద్దుపోయినటువంటి సమయంలో ప్రభువునకు చెప్పుకో, నీ కోరికలను ఆ ప్రభువునకు వెల్లడి చెయ్యి. ప్రభు, నీవు సిలువలో చిందించిన రక్తము నన్ను నా పాపములను కడిగివేయునుగాక. ప్రభు, నీవు సిలువలో చిందించిన రక్తము నన్ను నా సమస్యలను తొలగించునుగాక అని అడగండి. ప్రభువు, నీవు సిలువలో చిందించిన రక్తము ద్వారా నా రోగములన్నీ కూడా తొలగిపోవునుగాక. ప్రభు, నీవు సిలువలో చిందించిన రక్తముతో నన్ను, నా ఇంటి వారిని శుద్ధి చెయ్యు ప్రభు అని అడగండి. ప్రభు, నీవు సిలువలో చిందించిన రక్తము ద్వారా అని చెప్పి మీ యొక్క కోరికను ప్రభునకు వెల్లడించండి. సిలువ రక్తముచే జీవమునిచ్చిన శ్రీ యేసువా అభివందనం. అందరము, నీ సిలువ రక్తముచే
జీవమునిచ్చిన శ్రీయేసువా అభివందనం. ప్రభుని అడగండి, నీ శిలువ రక్తముచే నా పాపములను కడిగివేయండి ప్రభు. నీ శిలువ రక్తముచే నాకున్నటువంటి సమస్యలను తొలగించండి ప్రభు. నీ శిలువ రక్తముచే నన్నును నా బిడ్డలను శుద్ధి చేయు ప్రభు. నీ శిలువ రక్తముచే నా భర్తను బాగు చేయు ప్రభు. నీ శిలువ రక్తముచే నేను చేస్తున్న ఉద్యోగములో నాకు ప్రశాంతతను దయచే ప్రభు. నీ శిలువ రక్తముచే నేను చేస్తున్న ప్రతి పనిలో నాకు విజయాన్ని ఇవ్వండి ప్రభు. నీ శిలువ రక్తముచే నా బిడ్డలను ప్రభు ఉన్నతులను చేయండి. నీ శిలువ రక్తముచే గర్భము లేనటువంటి బిడ్డలకు గర్భఫలాన్ని ఇవ్వండి ప్రభు. నీ శిలువ రక్తముచే ప్రభు నా ఆర్థిక సమస్యలను తొలగించండి. నీ శిలువ రక్తముచే నాకున్న రోగాలను పోగొట్టండి ప్రభు అంటూ ప్రభువుని అడగడానికి ప్రయత్నించేయండి. మీ కోరికలను అడగండి, ప్రభువుకి తెలియచేయండి. తన యొక్క రక్తముచే మనల్ని కడుగుతాడు. తన రక్తముచే మనల్ని విజయవంతులను చేస్తాడు. తన యొక్క రక్తముచే మనల్ని కావలసినటువంటి దీవెనలతో నింపుతాడు. ప్రభుని అడగండి. మన కోరికలను, మన ఆశలను ప్రభువుని యొక్క రక్తానికి, సిలువకు సమర్పించి ప్రభుని మీద భారం వేద్దాం. ప్రభుని అడుగుదాం. నీ సిలువ రక్తముచే జీవమునిచ్చిన శ్రీయేసువా అభివందనం. అందరము కలిసి, నీ సిలువ రక్తముచే జీవమునిచ్చిన శ్రీయేసువా అభివందనం. మోకరించుదాం, ప్రభుని ఆశీర్వాదములను స్వీకరించుదాం. ప్రభుని యొక్క అద్భుతమైన దీవెనలకు పాత్రులమవుదాం. తన యొక్క ఉత్తానమైన చేతులతో మనల్ని దీవిస్తూ ఉన్నాడు. తన ఉత్తానమైన శరీరముతో మనల్ని ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ఉత్తాన శరీరముతో మనల్ని మోక్షానికి చేరుస్తూ ఉన్నారు ప్రభువు. ప్రభుని యొక్క దీవెనలకు మనం నోచుకుందాం. ప్రభుని యొక్క ఆశీర్వాదములను మనకి, మన కుటుంబాలకి రావాలని అడుగుదాం.
ప్రజలకు దివ్యాహారం ఇచ్చితిది. ఇందులో మాధుర్యము నిండియున్నది. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, ఈ అద్భుత దేవద్రవ్యానమానము ద్వారా మీ పాటల జ్ఞాపక చిన్నమైన మా కొసంగ చిత్తగించిదిరే. మీ దివ శరీర రక్తముల వరమ రహస్యములను మేము భక్తి శ్రద్ధలతో పూజించుచు మా రక్షణ ఫలితములను మేము నిరంతరం చవి చూడ యుగేకములు జీవించుచు పాలన చేయు వెళ్ళిన వారా మాకు అనుగ్రహించండి. ఆరాధనా ఆరాధనా యేసయ్య ఆరాధనా 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 మెస్సయ్య ఆరాధనా 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 మెస్సయ్య ఆరాధనా 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 మెస్సయ్య ఆరాధనా. అతి పూజుడవు దేవుడే పుడు మాధుర్యము గల వారి నామము నిజ దేవా మనవుడైన యేసు పావనమైన వారి నామము యేసు యొక్క దివ్య హృదయము యేసునాథుని పవిత్ర రక్తం పీఠము యొక్క పరిశుద్ధ దేవద్రవ్యాను మనమందును వేంచేసి ఉండు యేసునాథుడు ఓదార్చువారైన స్పిరిటు శాంతు దేవుని తల్లి మరియ మాత మేరీ మాత యొక్క అమలోద్భవం కన్య తల్లి అయిన వారి నామము